ధర్మాన్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ పరమాత్ముడే రామచంద్రుడిగా అవతరించాడు. ఆ రాముడి అడుగుజాడల్లో నడిచే రామదాసు, హనుమంతుడు. వీరిద్దరి అనుబంధం అజరామరం. అది భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న విడదీయలేని బంధం. కాని అదే భగవంతుడు తన భక్తుడిపైనే విల్లెక్కుపెట్టాల్సి వస్తే? అజేయుడైన రాముడి బాణం గొప్పదా? అనన్యమైన ఆ రాముడి నామం గొప్పదా? కైలాస శిఖరాన పార్వతీపరమేశ్వరుల మధ్య జరిగిన ఒక చిన్న తర్కం లోక కళ్యాణం కోసం ఒక మహాయుద్ధానికి దారితీసింది. శక్తికీ భక్తికీ మధ్య జరిగిన ఆ అపూర్వ సమరమే ఈ రామాంజనేయ యుద్ధం. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం వైభవంగా ముగిసింది. విధివిలాసంగా హనుమంతుడు తన ప్రభువుని విడిచి సుగ్రీవుని వెంట కిష్కింధకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతోంది. శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి తేజోబల సంపన్నుడైన వాయునందనుడు సుగ్రీవునికి సచివుడు, రాజ్యరథసారథి. అతనికి దూరమై మేము మనగలమా? హనుమ, నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది. అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు. నీ ఏలిక సుగ్రీవుని సేవించు. ఆ సమయంలో హనుమంతుడి కంటే తన భక్తుడిని విడిచి ఉండలేక శ్రీరాముడే మిక్కిలి దుఃఖిస్తాడు. కైలాసం నుండి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్న పార్వతీపరమేశ్వరుల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. అది కాస్త భగవంతుని శక్తి గొప్పదా, భక్తుని భక్తి గొప్పదా అనే తర్కానికి దారితీస్తుంది. లోకానికి భక్తి ప్రాశస్త్యాన్ని చాటిచెప్పాలని పార్వతీదేవి ఒక సంకల్పం చేస్తుంది. రామ బాణం గొప్పదా, రామనామం అంటే భక్తి గొప్పదా అని తేల్చేందుకు శ్రీరాముని పరమభక్తుడు, సద్గుణ సంపన్నుడైన కాశీరాజు యయాతిని ఎంచుకుంటుంది. చూశావా గౌరీ, ఆంజనేయుడు ఆంతరంగికుడు అనుచరుడు కావున శ్రీరాముడు చింతించినట్టివే యయాతి భక్తికి కూడా పరవశమైనాడే. భగవంతునకు పెద్ద భక్తుడు, కొద్ది భక్తుడు అన్న భేదం లేదు, అందరూ ఒకటి. అటులనా యయాతి అంతటి ఖనుడా? ఆయనతో అతని భక్తి ఎట్టిదో పరీక్షింపవలసినదే. మాయా మాయా, యయాతి భక్తుడట, ముక్తుడట. ఆ శక్తి ఎట్టిదో పరీక్షించు. ఆజ్ఞ. అలా తలచీ పరీక్షలో భాగంగా దేవి ఆజ్ఞతో ఒక మాయావిని కాశీరాజ్యంపై విరుచుకుపడుతుంది. రామరాజ్యంలో అధర్మానికి తావులేదని నమ్మే యయాతి
ఆ మాయావినిని అంతంజేసేందుకు విల్లెక్కుపెట్టి వెంటాడుతాడు. ప్రాణభయంతో ఆ మాయావిని ఒక సామాన్య స్త్రీ రూపంలోకి మారి నేరుగా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్లి శరణు వేడుకుంటుంది. మహర్షి అభయమిచ్చిన మరుక్షణమే యయాతి వదిలిన బాణం వచ్చి ఆమెను సంహరిస్తుంది. తన అభయం నిష్ఫలమైందని, తన ఆశ్రమధర్మం ఉల్లంఘించబడిందని విశ్వామిత్రుడు ఆగ్రహంతో రగిలిపోతాడు. యయాతి ఎంతగా మొరపెట్టుకున్నా, జరిగిన యథార్థాన్ని వివరించినా మహర్షి శాంతించడు. అప్పుడే కలహభోజనుడు నారద మహర్షి ప్రవేశించి విశ్వామిత్రుడి కోపాన్ని మరింత రాజేస్తాడు. మహర్షి, ఈ యయాతిని శిక్షించే బాధ్యత మీరెందుకు తీసుకోవాలి? మీ శిష్యుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడుండగా అని సలహా ఇస్తాడు. విశ్వామిత్ర ఋషిచంద్రులకు వందనములు. ఒరే యయాతి, దురహంకారిపై మా శరణార్థి అయిన మాతంగిని వధించలే కాక. స్వామి, ఇది మాతంగిని కాదు, మాయావి. మా రాజ్యంలో సంక్షోభం కలిగించడం వలన దండించవలసి వచ్చినది. ఆ పైన శరణార్థిని చంపుట దోషం కదా? స్వామి, అపరబ్రహ్మం, మీకు తెలియని ధర్మమేమున్నది? నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంటికి మీ పంతన చేరినది. అమోఘ బాణ ప్రభావము చే హతమైనది. అపరాధిని దండించితేనే కాని ఆ కార్యము చేయలేదు. చాలించు నీ వితండవాడు. నీవు చేసిన మహాపరాధము క్షమింపరాలేదు. ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో సూచనగా. నారాయణ నారాయణ, విశ్వామిత్ర, ఏమిటి ఆవేశం? యయాతి, ఎందుకు ఈ వివాదం? విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. పదనాయన. నారదా, ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా? నారాయణ, నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా. అమోఘమైన నీ తపశక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా? అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది. యయాతి రాముని భక్తుడు కదా? ఆ రాముడు నీ శిష్యుడు కదా? అవును, రఘురాముడు గురుజన విధేయుడు. నా మాట కాదండు. కానీ యయాతికి ఆ బ్రహ్మఋషి వశిష్ఠుని అండ ఉన్నదే. ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా, ఈ యయాతి బ్రతుకునిత్యమా? బాల్యము నుండి రాముడు నా ఆజ్ఞాబద్ధుడు. రాజుగా కాదేమో. అది చూస్తాను. గురువాక్య పాలనము, భక్త పక్షపాతము, రాముని కర్తవ్యమేదో నేనే తెచ్చివేస్తాను. ఇక్కడ నారదుని ఉద్దేశ్యం కలహం కాదు, లోకానికి భక్తి యొక్క శక్తిని చాటడం. అలాగే శక్తా భక్త అను పార్వతీపరమేశ్వరుల సందేహం లోకానికి తెలపాల్సిన సందేశం కాబట్టి. విశ్వామిత్రుడు అయోధ్యకు చేరి యయాతి చేసిన అపరాధాన్ని వివరించి అతడిని శిక్షించమని కోరతాడు. గురువు ఆజ్ఞను శిరసావహించే రాముడు విషయం పూర్తిగా విశ్లేషించకుండానే గురువాజ్ఞ పాలన కోసం ప్రతిజ్ఞ చేస్తాడు. ధర్మరక్షకుడైన రాముడు తన మాట తప్పలేక యయాతిని బంధించి తీసుకురమ్మని భరతుణ్ణి ఆదేశిస్తాడు. అన్నమాటే శాసనంగా భావించే భరతుడు తక్షణమే సైన్యంతో కాశీవైపు బయల్దేరతాడు. గురుదేవులను ఇంతగా కలవరపరిచినది సెలవీయండి మహర్షి. జరిగినది స్త్రీ హత్య. అది మా ఆశ్రమ వాటికలు. ఆ స్త్రీ మేము శరణమిచ్చిన మాతంగ కన్య. ఇది మా ఘోర పరాభవం కాదా రామా? అంతటి ఘోర పాతకానికి ఒడిగట్టిన వానికి శిక్ష మరణదండం. శిక్షార్హుడు నీకు ఆప్తుడైతే? గురువర్య, మిమ్ములను ప్రాభవించిన వాడు నాకు ఆప్తుడు ఎలా అవుతాడు? నీ భక్తుడైతే? పరమేశ్వరుడైనా సరే ఆడితప్ప. చెప్పండి, ఆ దుర్మార్గుడు ఎవడు? నీ సామంతుడు, నీకు ఆప్తుడు, నీ భక్తుడు, కాశీరాజు యయాతి. ఏమంటిది? ఏమంటిది మునీంద్ర? యయాతి సకల సద్గుణ సంపన్నుడు, నిరంతర దానధర్మ పరాయణుడు, చలిచేమకైన కీడు గలపెట్టని పరమ దయాళుడు, భాగవతోత్తముడు యయాతియా? యయాతియా శ్రీహత్య గావించినది? మునీంద్ర, ఇది సత్యమా? మీరు పొరబడి చుంటిరా, లేక నేను కలగన చుంటిరా? అయినచో నేను సత్యవాది అందువా? రామా, ఇది అని రాజని అపరాధిని భక్తులను తెలియగానే వాని ఘనతను కీర్తిస్తున్నానే. ఆస్తిత పక్షపాతం అపరాధులకు రక్షాకవచమైనదా? ఇదే నాని ఆదర్శం, ఇదే నాని సత్యవాద పాలన, గురుజన విధేయత. దిలీపాది ధర్మవీరులు ప్రవహించిన సూర్యవంశ మహోత్తర తేజం నేడు నీ వల్ల వేగాచ్ఛాదితం కానున్నదా? మాకిందుకు తావులేదు. శాంతించండి గురువర్యా, శాంతించండి. కరుణాంతరంగుడైన యయాతి ఇంతటి దారుణ కార్యమునకెట్టు తలపడిన ఆయన చింతించుచుంటినే కాని బ్రహ్మర్షులు మద్గురువరేణ్యులు అయిన మిమ్మలను సందేహించి మాత్రం కాదు. అపరాధిని మన్నింపదలచీ కాదు. ధర్మ ప్రధావర్తులైన రఘువంశ చక్రవర్తుల ఆదర్శాన్ని ఈ శ్రీరాముడెన్నడూ విస్మరించడు. అతడు నా భక్తుడేయుగాక, ఆత్మీయుడేయుగాక. ధర్మ మార్గమును తప్పి చరించినచో యయాతికి మరణదండన తథ్యం. అదే శ్రీరామచంద్ర, నీ ధర్మ నిర్ణయం ప్రశంసనీయం. చేసిన ప్రతిజ్ఞ సత్వరమే ఆచరించి మా పరాభవాగ్రికి ఉపశాంతి కలిగించుగాక. మహర్షి, మీ శరణుదొచ్చినది మాతంగ కన్య కాదు, నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన
విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదే. నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా. దేవి, మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని, తెలియక చేసేవి కొన్ని. సర్వజ్ఞుడైన ఆ బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను? దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది? రామా రామా, ప్రభు బాధపడకండి. భక్తవత్సరుడు ఆ రఘురాముడే కాపాడగలడు. అన్నా, భక్త రక్షకుడు, నీవే నీ భక్తుని శిక్షించ తలపెడతావా? తమ్ముడా లక్ష్మణ, న్యాయపాలనము తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు. అపరాధి అపరాధి. అన్నా, ఆ యయాతిరాజు పొరపాటున ఈ అపరాధం చేసి ఉండవచ్చు. సార్వభౌములైన మీరు క్షమించినచో కాదని వారెవరన్నా? లక్ష్మణ, నేను సామ్రాజ్యములకు సార్వభౌముడిని, కాని ధర్మములకు దాసుడు. న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన నా అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు. నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసింది. లక్ష్మణ, అగ్రజ, ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాసాధ్వికి చిక్కి తెచ్చారు. ఏనాడు మీ మాట కాదనలేదు, ఈనాడు అనలేదు. కానీ భక్తవదోద్యోగమునకు మాత్రమును నియోగించు. శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు. అన్నా, ఇంత చిన్నవాడినైనా నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించడం సాధ్యమా? మన్నించు. అన్నా, ఈ భరతుడు మీ చేతి బాణం. ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధములకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు. ఏం ఆజ్ఞ? సోదరా భరత, నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడుకొని రావు. ఆజ్ఞ. భరత రాజేంద్ర, రామాజ్ఞకై వేచి ఉన్న తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం. ఆ శ్రీరామ భూపాలనకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినదా? భరత, కార్యార్థమిటిదో తెలుసుకునవచ్చునా? రాజా, నేను రామబాణం వంటి వాడిని. ఆయన ఆరతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం. కారణాలు తెలుపుట నా పని కాదు. మీ మాటల్లో ఏదో కలవరపాటు కారవస్తున్నది. మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి, మీ మాంసవలదని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆయనను తీసుకురావలసినదిగా రాజాకి రాణితో బంధించి అయినా ప్రభు, ఏమిటి విపరీతం? నిరంతరం ఆ రాముడే రక్షకుడని, పరదైవమని నమ్మి ధ్యానించే మిమ్మల్ని బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించను. నా నాదుని అపరాధం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఈ విషమ పరీక్ష గురి చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. దేవి, ఎందులకి ఆవేశం? నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపి ప్రాణార్పణకైనా ప్రభు, అంతటి మాట అనకండి. శ్రీరాముడు మీకు దైవం కావచ్చు, కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా అమ్మనలేదు. భరతరాజా, నా పది దేవుడితో పాటు నన్ను కూడా బంధించండి. నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి. దేవి, నన్ను కొని రమ్మని మాత్రమే రామాలి. స్వామి, తల్లి, నన్ను మన్నించు. కర్తవ్యబద్ధుడమైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు. అన్న మాటే వేదంగా భరతుడు సైన్యంతో యయాతిని బంధించేందుకు బయల్దేరాడు. ఇటు అపరాధం చెయ్యకపోయినా గురువాజ్ఞకు బలికాబోతున్న యయాతి, అటు గురువుకిచ్చిన మాటకోసం తన భక్తుణ్ణే శిక్షించబోతున్న రఘురాముడు. న్యాయం వైపు రాముడున్నాడా, లేక ధర్మం వైపు రాముడున్నాడా? అసహాయ స్థితిలో ఉన్న యయాతిని కాపాడేది ఎవరు? రాముడి బాణానికి ఎదురు నిలిచే మొనగాడు ముల్లోకాల్లో ఎవరైనా ఉన్నాడా? వాయునందనుడు ఈ యుద్ధంలో ఏ పక్షాన నిలబడతాడు? తన ప్రభువుతోనే తలపడాల్సిన పరిస్థితి హనుమంతుడికి ఎందుకొచ్చింది? రామబాణమా, రామనామమా? ఏది గెలిచింది? మలిభాగంలో చూద్దాం. భక్తిశక్తి సమరం, రామాంజనేయ యుద్ధం, పార్ట్ 2.